బీజేపీ రథసారథిగా ఈటెల రాజేందర్ కాబోతున్నారా? కొత్త ఏడాదిలో పగ్గాలు ఇచ్చేందుకు హైకమాండ్ ముహూర్తం ఖరారు చేసిందా? పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న హడావిడి చూస్తుంటే అవుననే వినిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించిన కమలం లీడర్లు చివరి నిమిషంలో మార్పులు చేయడానికి ప్రధాన కారణం అధ్యక్ష మార్పేనా? కమలనాథుల నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనేనా? నిజానికి పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని లీకులిచ్చింది బీజేపీ జాతీయ నాయకత్వం. చివరి నిమిషంలో వాయిదాలు వేస్తూ నాంచుతోంది. ప్రస్తుతం అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతుండటంతో పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ చేయలేని పరిస్థితి ఉంది. దీంతో పార్టీ గ్రాఫ్ పడిపోతున్నట్టు గుర్తించిన బీజేపీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాల తర్వాత తేల్చేద్దామన్నట్టు టాక్ నడిచింది. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించడంతో బీజేపీ కూడా కొత్త అధ్యక్షుడిని నియమించే ప్రయత్నాలు చేసింది. ఈ మేరకు త్వరలోనే ప్రకటన ఉంటుందని లీకులిచ్చింది. ఈటలను ఢిల్లీకి పిలిపించినట్టు టాక్ జరిగింది. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయిన ఈటెల రాజేందర్ తిరిగొచ్చాక బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై స్పందించారు. సభ్యత్వ నమోదు, మండల, జిల్లా కమిటీల ఏర్పాటు తర్వాతే కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం అంతా పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని కామెంట్ చేయడంతో మార్పు తథ్యమని స్పష్టమైంది. కాంగ్రెస్ బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడ నేతకు పగ్గాలు అప్పగించడంతో బీజేపీ కూడా బీసీ నేతకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఈటలకు బీజేపీ పగ్గాలు దక్కడం ఖాయమని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం ఓపెన్ సీక్రెట్. తెలంగాణ బీసీ సామాజిక వర్గంలో ఈటెల రాజేందర్ బలమైన నేత. బీసీ సామాజిక వర్గ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తుండడం ఆయనకు ప్లస్ పాయింట్స్. హిస్టరీ చూసినా తెలంగాణ ఉద్యమంలో ఈటెలది కీలక పాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పరిచయాలున్న ఈటలకు బీఆర్ఎస్ లో కొనసాగుతున్న నేతలతోనూ సత్సంబంధాలున్నాయి. ఈటలకు అధ్యక్ష బాధ్యతలిస్తే పార్టీలో భారీ ఎత్తున చేరికలు జరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు రాజేందర్ కు అధ్యక్ష పీఠం కట్టబెడితే వివిధ పార్టీలకు చెందిన సెకండ్ క్యాడర్ నేతలు కూడా పార్టీలో చేరే అవకాశం ఉంది. క్యాడర్ బలం పెంచుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన సీట్లు సాధించే ఛాన్స్, అలాగే క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడే అవకాశం. తెలంగాణలో గత కొంతకాలంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్లు బీజేపీ థర్డ్ ప్లేస్ కు పరిమితమైపోయింది. క్యాడర్ కూడా స్తబ్దంగా ఉన్న పరిస్థితి. దీన్ని గమనించిన హైకమాండ్ రాష్ట్ర నేతలను అలర్ట్ చేసినట్టు టాక్. అందుకే కాబోలు హైదరాబాదితులకు అండగా రంగంలోకి దిగిన బీజేపీ గట్టిగా పోరాడే ప్రయత్నాలు చేపట్టింది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి మూసీ నిద్ర చేయడమే కాదు, రేవంత్ రెడ్డి సవాలు స్వీకరించి తన నివాసాన్ని మూసీ బస్తీకే మార్చుకుంటారని సంచలన ప్రకటన. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పోరాటానికి ఎక్కువ టైం కేటాయించే అవకాశం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై గట్టిగా పోరాటం చేస్తున్న ఈటెల హైడ్రా, మూసీ బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ రెండు నాల్కల ధోరణిని ఎండగట్టే నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. ఇష్యూ బేస్డ్ పోరాటం చేయడంలో ముందుండే ఈటెల మూసీ, హైడ్రా బాధితుల తరపున గట్టిగా గొంతు వినిపిస్తున్నారు. ఈటెలకు అధ్యక్ష బాధ్యతలిస్తే క్షేత్రస్థాయిలో కాషాయ పార్టీ బలోపేతం చేస్తారనే విశ్వాసంతో ఉన్న ఢిల్లీ పెద్దలను ఆకట్టుకునే రీతిలో ఈటెల వ్యవహరిస్తున్నారు. కొత్త పాత తేడా లేదు. పార్టీని గెలిపించి అధికారంలోకి తెచ్చేవారికి నాయకత్వం అప్పగించాలనే డిమాండ్ కమలం పార్టీలో నినాదంలో మారుమోగుతోంది. ఈ నినాదం ప్రకారం చూస్తే ఈటెలనే రథసారథిగా నియమించే అవకాశాలు. గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ గ్రౌండ్ లెవెల్లో మంచి ఊపు తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన ఎక్కువ టైం పార్టీ కోసం కేటాయించలేని పరిస్థితి. అందుకే కాబోలు అధ్యక్ష రేసులో నేను లేనని బండి సంజయ్ కుండబద్దలు కొట్టారు. అమిత్ షా ఆశీస్సులు ఉన్న ఈటెల హిందుత్వ భావజాలని అలవాటు చేసుకున్నారు. టెంపుల్స్ లో ఎక్కడేం జరిగినా ఆలయాలను రక్షించాలంటూ గట్టిగా ఉద్యమిస్తూ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే అధికారంలోకి తీసుకొస్తానని ఈటెల గతంలోనే ప్రకటించారు. దీంతో అన్ని కోణాల్లో ఆలోచించిన నాయకత్వం అధికారమే లక్ష్యంగా అడుగులు వేయాలంటూ ఈటెల నాయకత్వమే బెటర్ అని విశ్లేషిస్తూ మొగ్గు చూపుతున్నట్టు టాక్. తాజాగా ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి అద్భుత విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు సైతం అందని రీతిలో సీట్లు సాధించి సునామీ సృష్టించింది. ఈ అఖండ విజయం దేశవ్యాప్తంగా కాషాయ పార్టీలో సరికొత్త జోష్ నింపింది. దీంతో ఇక తెలంగాణపై ఫోకస్ చేసి కొత్త అధ్యక్షుడిగా ఈటెలను నియమించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏ క్షణంలోనైనా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.